మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. నవంబర్ మాసంలో 23వ తేదీ అనగా శనివారం తిథి. ఈ రోజున కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున బ్లాక్ బోర్డు మీద రాసి పెట్టుకోండి. జరిగే శుభాలు అశుభాలు ఇవే. ఖచ్చితంగా ఈ యొక్క వార్త అయితే మీకు వచ్చి చేరుకోబోతుంది. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేసే అవకాశం కనిపిస్తుంది. ప్రత్యేక ప్రయోజనాల కోసం రుణం తీసుకోవచ్చు. షాపింగ్ కోసం డబ్బు ఖర్చు చేస్తారు. వివాహ వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఒకరికి మంచి సలహా ఇవ్వడం ద్వారా లాభాలు పొందుకుంటారు. కుటుంబంతో సరదాగా ఉంటారు. ఆధ్యాత్మికత పట్ల మొగ్గు చూపిస్తారు. అంతర్గత ప్రతిభ అభివృద్ధి చెందుతుంది. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించండి. నిర్లక్ష్యంగా ఉంటే సమస్యలు తప్పవు. మీ పిల్లల మీద ఒక కన్నేసి ఉంచండి. పిల్లల పురోగతి పట్ల శ్రద్ధ వహించండి. మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు లావాదేవీలకు సంబంధించి కొంత ఇబ్బంది ఉంటుంది. ఇంటి విషయాలు బయట వ్యక్తులతో పంచుకోవద్దు. ఆదాయ వ్యయాల్లో కొంత వ్యత్యాసం ఉంటుంది. రాజకీయంతో సంబంధం ఉన్న వ్యక్తులు అవమానకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. పిచ్చి ఆలోచనలకు దూరంగా ఉండండి. అత్తమామల ఇంట్లో వృద్ధులకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి. మీ దినచర్యలో కొన్ని మార్పులు తీసుకురావచ్చు. కానీ వ్యాపారులకు సవాళ్లను చాలా వరకు అధిగమించే శక్తి పెరుగుతుంది. మీ ఆశయాలు పెరుగుతాయి. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలనే కోరిక మీలో మేల్కొంటుంది. ఆస్తి కొనుగోలుకు చాలా అనుకూలమైన రోజు. సమాజంలోని ఉన్నత వర్గాల్లో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు మీ సామర్థ్యాలను గుర్తించాలి. వాటిని అభివృద్ధి చేయండి. ప్రత్యర్థులు కూడా మీ పట్ల స్నేహపూర్వకంగా ఉంటారు. తల్లిదండ్రులు తమ పిల్లల కార్యకలాపాలపై నిఘా ఉంచాలి. కమ్యూనికేషన్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు. మీరు రుణాలు తీసుకోకుండా ఉండండి. ముఖ్యమైన పని చేసే ముందు ప్రణాళిక గురించి ఆలోచించండి. దగ్గు మరియు ఎలర్జీతో సమస్యలుండొచ్చు. మీకు కొంచెం బద్ధకంగా ఉండొచ్చు. మీ సమయం, శక్తి మరియు డబ్బు మొదలైన వాటిని నిర్వహించేటప్పుడు జాగ్రత్త. వృధా ఖర్చులు చేయొద్దు. జీవితంలోని అన్ని రకాల సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ వివాదాలు మిమ్మల్ని ఆందోళనకు గురి చేస్తాయి. ఇంట్లో ప్రియమైన వారితో సమస్యపై వాగ్వివాదం ఉండొచ్చు. ఈ కాలంలో బంధువుల నుంచి ఆశించిన సహకారం, మద్దతు లభించదో. మీరు విచారంగా ఉంటారు. వైవాహిక జీవితంలో సమస్యలకు సంబంధించిన అభిప్రాయ భేదాలుండొచ్చు. కానీ విభేదాలుగా మారకూడదని గుర్తుంచుకోండి. మీరు మీ పనిలో చాలా జాగ్రత్తగా ఉండండి. లేకుంటే మీరు మీ యొక్క సీనియర్ కోపానికి గురవుతారు. ఈ సమయం మీ ఆరోగ్యానికి కూడా ప్రతికూలంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఎటువంటి వ్యాధులు రాకుండా నిర్లక్ష్యంగా ఉండొద్దు. సమయానికి చికిత్సను పొందండి. ఆసుపత్రికి వెళ్లాల్సి ఉంటుంది. ఆర్థిక పరంగా బాగానే ఉన్నది. అనవసరమైన విషయాలకు కాస్త డబ్బు ఖర్చు పెట్టి తర్వాత బాధపడతారు. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. డబ్బు విషయంలో జాగ్రత్త. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి ఒప్పందాలు కలిసి వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కుటుంబ సభ్యులతో పాల్గొంటారు. వ్యాపార పరంగా ఆశించిన లాభాల్లో, ఉద్యోగ విషయంలో అధికారులతో మనస్పర్ధలు తొలగిపోతాయి. అభివృద్ధి చెందుతారు. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. చేపట్టిన పనుల్లో శ్రమ అధికమో. ప్రయాణాల్లో కొన్ని సమస్యలుంటాయి. ఇష్ట దైవాన్ని పూజించి అనాథలకు తీపి పదార్థాలు ఆహారంగా అందించండి. అంతా మంచి జరుగుతుంది. మూగ జీవాలకు నీటిని అందించండి. సో ఫ్రెండ్స్, చూశారు కదా. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.